టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న హాట్ బ్యూటీల లిస్ట్ తీస్తే అందులో డింపుల్ హయాతి పేరు ఖచ్చితంగా ఉంటుంది. గద్దలకొండ గణేష్ సినిమాలో జర్ర జర్ర అంటూ మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించిన, ఆ తర్వాత రవితేజ సరసన కిలాడి సినిమాలో తన అందచందాలతో మతిపోగొట్టిన ఆ డింపుల్ హయాతికే చెల్లింది. అయితే అందరూ ఆమెను ఒక మోడర్న్ గ్లామరస్ హీరోయిన్ గా మాత్రమే చూస్తారు. కానీ ఆమె వెనుక ఒక పెద్ద సినిమా బ్యాక్గ్రౌండ్ ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ విషయం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా పైకి రావడం చాలా కష్టమని అంటారు. కానీ డింపుల్ హయాతికి ఇండస్ట్రీలో చాలా బలమైన సంబంధమే ఉంది. ఆమె ఎవరో కాదు, దిగవంత దర్శకరత్న లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారి మనవరాలు. ఈ విషయం బయటకి పెద్దగా రాకపోయినప్పటికీ ఆమె కుటుంబానికి దాసరి గారితో దగ్గరి చుట్టరికం ఉంది. అంతటి గొప్ప దర్శకుడి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టే ఆమెలో ఆ ఆత్మవిశ్వాసం, నటన పట్ల అంతటి మక్కువ ఉన్నాయని చెప్పవచ్చు. డింపుల్ హయాతికి కేవలం దాసరి గారితోనే కాదు, అలనాటి అందాల తార సీనియర్ నటి ప్రభా గారితో కూడా మంచి అనుబంధం ఉంది. ప్రభా గారు డింపుల్ హయాతికి స్వయాన నానమ్మ అవుతారు. దానవీర శూరకర్ణ లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ తో పాటు ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించిన ప్రభా గారి నటన వారసత్వం డింపుల్ హయాతిలో కూడా కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచే ఇంట్లో సినిమా వాతావరణం ఉండడం వల్ల డింపుల్ హయాతికి సినిమాలపై ఆసక్తి పెరగడం సహజమే. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ డింపుల్ హయాతి తన కెరియర్ను చాలా సాధారణంగానే ప్రారంభించింది. 19 ఏళ్ల వయసులోనే గల్ఫ్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత యురేకా అనే సినిమా చేసిన ఆమెకు అసలైన బ్రేక్ వచ్చింది మాత్రం హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేష్ లోని ఐటమ్ సాంగ్ తోనే. ఆ పాటతో ఒక్క రాత్రిలో స్టార్ గా మారిపోయింది డింపుల్. ఆ తర్వాత వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం డింపుల్ హయాతి కేవలం తెలుగుకి పరిమితం కాకుండా తమిళ, హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అటు ధనుష్ తో హిందీలో అట్రాంగి రేలో నటించి బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటు తెలుగులో రవితేజ, గోపీచంద్ వంటి స్టార్లతో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఒకవైపు గ్లామర్ షో చేస్తూనే మరోవైపు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాసరి గారి ఆశీస్సులు, ప్రభా గారి వారసత్వం ఉన్న ఈ బ్యూటీ భవిష్యత్తులో ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.